గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. ఒక యూనివర్సిటీ నుంచి పిల్లలకి ఇవ్వాల్సిన విషయాలు ఏంటి అసలు? జస్ట్ సో మీ యూనివర్సిటీ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది? Sankalchand is originally started as a school in pre-independence. Now it's a big university, almost a 90 acre campus and 12,000 students every year. పృథ్వీ గారు, యూనివర్సిటీలో మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏమంటాయంటే ప్లేస్మెంట్స్. ఇది మీదే యూనివర్సిటీ అన్నది ఎట్లా తీసుకెళ్తారు అన్నది ఈ పారామీటర్స్ చూసుకోవాలి. చాలా యూనివర్సిటీస్ మేము జాబ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తా ఉంటారు. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? సంకల్చంద్ పటేల్ దాదాపు 150 ఇండస్ట్రీస్తో టచెస్ ఉన్నాయన్నమాట. హాస్టల్ ఫీజు అనేది కొంచెం అందుబాటులోనే ఉంటుందా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది? బీటెక్ కోర్స్ అనుకోండి, 4 years ఫీజ్ 8,54,000 అండ్ దీస్ ఫీజ్ కవర్స్ గేట్ క్వాలిఫై అయ్యుంటే దే ఆర్ పెయిడ్ 30,000 రూపీస్ స్టైఫండ్ ఎవ్రీ మంత్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మీ పిల్లలు ఇంజనీరింగ్ లేక మెడిసిన్ చదవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇంటర్ పాస్ అయ్యి డెసిషన్ తీసుకునే టైంలో ఉన్నారా? ముఖ్యంగా పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి స్టడీస్ చేయాలి అంటే వాళ్ళ పిల్లలు ఏ యూనివర్సిటీ బెస్టో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే ఈరోజు ప్రోగ్రామ్ ఏ యూనివర్సిటీలో ఎలాంటి ప్రొవైడింగ్స్ ఉండాలి, ఎటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి, అలాగే కొన్ని యూనివర్సిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాయి, అందులో ముఖ్యంగా ఈరోజు ఒక యూనివర్సిటీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ పర్సన్ మనతో ఉన్నారు. దాంతోపాటుగా అది ఎవాల్యుయేట్ చేయడానికి హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు మనతో ఉన్నారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడండి మీ పిల్లల భవిష్యత్ కోసం. లెట్స్ గో ఇన్ టు ద ఎపిసోడ్. నమస్కారం సుధాకర్ గారు. నమస్తే. సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి సౌత్ రీజనల్ హెడ్గా మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ మన పృథ్వీ గారు హైకోర్టు అడ్వకేట్ గాను, అలాగే మన ఐడ్రీమ్కి సుపరిచితులు. ఇక రైట్ నో పేరెంట్స్ అనేవాళ్ళు ముఖ్యంగా 10th చదివినప్పటి నుంచే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇంజనీరింగ్, మెడిసిన్, నెక్స్ట్ ఏం చదివించాలి, దాన్ని బట్టే ఇంటర్లో గ్రూప్ అనేది ఫిక్స్ చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళ పిల్లల్ని బెస్ట్ యూనివర్సిటీలో చదివించాలని ప్రతి పేరెంట్స్కి ఉంటుంది. కానీ రకరకాల యూనివర్సిటీలు, రకరకాల విషయాలు పెరిగిపోవడం, దానికి తగ్గట్టు ఐటీ అంటే రెసిషన్ అని అప్పటికే అర్థమవుతుంది. ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ ఏమున్నాయి, వాళ్ళ పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అని ఒక ఆందోళన ఉన్నారు. ఈరోజు ఎపిసోడ్తో దాన్ని పూర్తిగా క్లారిటీ ఇద్దాం. ఒక యూనివర్సిటీ నుంచి పిల్లలకి ఇవ్వాల్సిన విషయాలు ఏంటి అసలు? జస్ట్ స్టడీస్ ఒకటే కాదు కదా. సో మీ యూనివర్సిటీ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది? మన యూనివర్సిటీ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. మొట్టమొదటి యూనివర్సిటీ గురించి చెప్తాను. ఓకే. సంకల్చంద్ ఈజ్ ఒరిజినలీ started as a school in pre-independence. ఓకే, ఇండిపెండెన్స్ ముందు నుంచే ఉంది. Yeah, the founder is named after the founder, Sankalchand Patel. So he was a freedom fighter. Pre-independence, he started it as a school. Now it's a big university, almost a 90 acre campus. 90 ఎకరాల క్యాంపస్. ఓకే. And 12,000 students every year. ఓకే. ఐ మీన్ ఆ యూనివర్సిటీలో చదువుతుంటారు. సో వాళ్ళు అన్ని రకాల ఎంబీబీఎస్, హోమియోపతి, ఆయుర్వేద, నర్సింగ్, దెన్ ఇంజనీరింగ్, ఐటీ, బిజినెస్ స్టడీస్, ఫ్యాషన్ డిజైన్, సో అన్ని రకాల కోర్సెస్ ఆఫర్ చేస్తారు వాళ్ళు. పృథ్వీ గారు, ఒక యూనివర్సిటీ అనేది ఇప్పుడు ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తుంది అన్నప్పుడు ఆ యూనివర్సిటీలో మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏమంటాయంట? యూనివర్సిటీలో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన విరాట్ ప్లేస్మెంట్స్, discipline upon the students' activities and environment and main hostel facilities ఎట్లా అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ పంపిస్తాం కాబట్టి హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అన్నది. 5th వన్ అంటే ఓన్నెస్, అంటే నాకు అతను తీసుకెళ్ళిన వెంటనే ఇది మీదే యూనివర్సిటీ అన్నది ఎట్లా తీసుకెళ్తారు అన్నది ఈ పారామీటర్స్ చూసుకోవచ్చు. ఒక హోమ్ లాంటి ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతుంది. అదే ఓన్నెస్, ఇది నాది, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసేసి అతను మళ్ళీ అంబాసిడర్ అవుతాడు. నెక్స్ట్ స్టూడెంట్స్కి ఇది బాగుంది అని చెప్పేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. అన్నిటికన్నా ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్స్ ఎక్కువ చూసుకుంటుంది ఏంటంటే ప్లేస్మెంట్స్ చూసుకుంటున్నారు. ప్లేస్మెంట్స్ అన్నది అఫ్కోర్స్ గుజరాత్ అన్నది ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్లేస్మెంట్స్ ఉండాలా. ఏ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవేవి దాంట్లో ప్లేస్మెంట్స్కి దీన్ని గ్యారంటీ ఇస్తుంది అన్నది చూసుకోవాలి. అండ్ ఇంజనీరింగ్లో మిగతా కోర్సెస్ ప్లేస్మెంట్ మనం ఎప్పుడు ఐటీ సెక్టర్స్లో మాట్లాడుకుంటాం. అండ్ మెకానికల్ సెక్టర్స్లో చూసుకున్నా, లేకపోతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టర్స్లో చూసుకున్నా,
అండ్ మిగతా డిసిప్లిన్ ఇంజనీరింగ్స్లో కానీ పారామెడికల్ కానీ మెడికల్ కానీ వీటిల్లో హోప్ ఎంత వరకు ఉంది మాకు అనేది చూసుకుంటూ ఉంటారు పిల్లలు. అది క్రియేట్ అయితే ద స్టూడెంట్ విల్ బి వెరీ మచ్ ఈజీ టు గో ఎనీ ప్లేస్ ఇన్ ద. సో ఇప్పుడు పృథ్వీ గారు చెప్పినట్లుగా ఒక యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాక జనరల్గా చదువు అంటేనే పిల్లలకు భయం ఉంటుంది, కానీ ఆ భయాన్ని పోగొడితేనే వాళ్ళు బాగా చదువుకొని బాగా రాణించగలరు. దాంతో పాటుగా ఇప్పుడు ప్లేస్మెంట్స్ అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ముందుగానే ఉంటుందన్నమాట. జాబ్ ప్రొవైడ్ చేయగలరా, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయా అని స్పెసిఫిక్ నాలెడ్జ్తో వస్తున్నారు. సో ఇక్కడ మీ యూనివర్సిటీ అనేది కూడా జాబ్స్ ప్రొవైడ్ చేస్తుందా? చాలా యూనివర్సిటీస్ మేము జాబ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తా ఉంటారు, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? సంకల్ చంద్ పటేల్ దాదాపు 150 ఇండస్ట్రీస్తో టచెస్ ఉన్నాయన్నమాట. అండ్ గుజరాత్ ఇస్ వెరీ మచ్ ఇండస్ట్రియలైజ్డ్. సో ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఎన్రోల్మెంట్ అయిన తర్వాత దే విల్ గివ్ ఏ లెటర్ టు ది స్టూడెంట్ దట్ గ్యారంటీడ్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్. ఇట్ ఈస్ ద యూనివర్సిటీస్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఒక అగ్రిమెంట్ లెటర్ కూడా సైన్ చేసి. ఓకే ఓకే. అండ్ యూనివర్సిటీ నుంచి భయం అనేది చాలా మందికి పిల్లలకు ఉంటుంది చదువు అనగానే, మీరు ఆ భయాన్ని ఎలా తీసేస్తారు? ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్. గుజరాత్ #1 సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ ఈ యూనివర్సిటీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దేర్ ఈజ్ నో ర్యాగింగ్. యూ సీ క్లియర్ సైనేజ్ ఇన్ ది యూనివర్సిటీలో. ర్యాగింగ్ సంబంధించి అది జరగకూడదు అని దెర్ ఇస్ బిగ్ సైనేజ్ యూ విల్ సీ ఇన్ ది యూనివర్సిటీ ఎట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది బిల్డింగ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఫ్యాకల్టీ కానీ లేకపోతే అక్కడున్న లెక్చరర్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పీపుల్, వాళ్ళందరూ పిల్లలతో ఎలా ఉంటారు, ఎటువంటి ప్రొసీడింగ్స్ అనేవి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ యూనివర్సిటీలో చాలామంది తెలుగు స్టాఫ్ కూడా ఉన్నారు. ఓకే. ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు. దాదాపు నేను ఒక 5-6 మందిని ఎంబీబీఎస్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. ఇంజనీరింగ్లో కూడా అన్నింటిలో ఉన్నారు. అక్కడ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ఇస్ తెలుగు ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే ఓకే. దాదాపు ఆయన 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. నేను ఒకటి విన్నానండి, సంకల్ చంద్ నుంచి దాదాపుగా డెంటల్ సంబంధించి ఒకేసారి 1500 ఆపరేషన్స్ ఏవో చేశారు. ఇట్స్ యాక్చువల్లీ ట్రస్ట్. ఈ యూనివర్సిటీ ఈజ్ ట్రస్ట్ అన్నమాట, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే ఓకే. దే హ్యావ్ 820 బెడ్ హాస్పిటల్. ఇట్స్ ఓపెన్ టు ద పబ్లిక్, వెరీ సబ్సిడైజ్డ్ కాస్ట్. ఇంతకుముందు మీరు చెప్పిన డెంటల్ ఈజ్ అ ఫ్రీ, అండ్ ఎనీ ఎక్స్రేస్ అండ్ దే చార్జ్ వెరీ వెరీ నామినల్. Almost you can say less than 50% what the charge outside. అండ్ పృథ్వీ గారు, యాజ్ ఎ హైకోర్టు అడ్వకేట్గా మీరు ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటారు ర్యాగింగ్కి సంబంధించి. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి ఈ ర్యాగింగ్ సైన్స్ కానీ లేకపోతే స్టాఫ్ చాలా జాగ్రత్తగా ఉండడం కానీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని సెక్యూర్గా ఉంచుతూ ఉంటాయి. బట్ ఒక యూనివర్సిటీ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? యూనివర్సిటీస్లో మెయిన్ ఈ ర్యాగింగ్ పార్ట్ ఇప్పుడు అది రోజు రోజుకి విశ్వవృక్షంలాగా పెరుగుతూ ఉంది కానీ తరగట్లేదు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే యూనివర్సిటీ పార్ట్ ఎంత స్ట్రింజెంట్గా ఒక స్టూడెంట్ ర్యాగింగ్ జరుగుతూ ఉంది అంటే ఇమీడియట్గా వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్వెన్షన్, ఎటువంటి పొలిటీషియన్స్ వచ్చినా సరే, ఎటువంటి బిజినెస్ మ్యాన్ వచ్చినా సరే ఆ స్టూడెంట్ మీద యాక్షన్ ఇమీడియట్గా తీసుకోగలిగితే ఆటోమేటిక్గా యూనివర్సిటీస్ విల్ హ్యావ్ గుడ్ ఇంపాక్ట్. అండ్ ఆల్సో ఇప్పుడు మెయిన్ ఆడపిల్లలకి సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంది ఏ యూనివర్సిటీస్లో చూసుకున్నా సరే. యూనివర్సిటీస్ ఈ ఆడపిల్లలకి సంబంధించినటువంటి దాంట్లో ఈ టీజింగ్స్లో కానీ లేకపోతే వాళ్ళ మీద జరిగేటువంటి అక్రమాలు కానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఒకటి కావాలి. అండ్ చదువుకునే ఆస్పెక్ట్స్లో చూసుకుంటే కనుక అండ్ రాంగ్ హోప్స్ ఎప్పుడు కూడా యూనివర్సిటీస్ ఇవ్వకూడదు. ఏదైనా ఎడ్యుకేషన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని స్ట్రీమ్స్ తీసేస్తూ ఉంటారు. సంకల్ప యూనివర్సిటీలో ఐ హర్డ్ దట్ పెట్రోలియం ఇది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇట్స్ అప్కమింగ్ సబ్జెక్ట్ ఇప్పుడు యాక్చువల్గా. సాఫ్ట్వేర్ మనకి ఎట్లాగో సౌత్ ఇండియాకి సాఫ్ట్వేర్ ఉంటుంది. అండ్ అందరూ ఇప్పుడు పిల్లలు ఇంటరాక్షన్ చేసుకుని ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలందరూ 100 మంది కూర్చోబెట్టి 100 మందిలో మీరు ఏ స్ట్రీమ్ తీసుకుంటారంటే ఒక 4-5 ఐటీ అంటారు, మిగతా వాళ్ళందరూ కూడా మిగతా స్ట్రీమ్స్ చెప్తారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనం 100 మందిని కూడా తీసుకెళ్ళి ఐటీలోనే పెడతాం. ఆ పిల్లల యొక్క మనోభావాలను తీసుకోరు. ఆ షిఫ్టింగ్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ ఇంకో షిఫ్టింగ్. ఆ షిఫ్టింగ్ అనేది ట్రాన్స్పరెంట్గా జరిగింది అనుకోండి. ఇంజనీరింగ్ నేను ఐటీలో ఉన్నాను, ఐటీ నుంచి ఇంకో సెక్టర్లోకి వెళ్ళి మారిపోతాను నేను. ఎస్, నో ప్రాబ్లమ్, ఐటీ 1 year మళ్ళీ నేను చేసుకుంటాను. బట్ ఐ వాంట్ టు గో ఫర్ పెట్రోలియం, ఐ వాంట్ టు గో ఫర్ మినరల్స్, గ్యాస్ అండ్ మినరల్స్ సబ్జెక్ట్స్కి వెళ్ళిపోతాను. అండ్ షిఫ్టింగ్ అనేది ఈజీగా చేయగలిగితే
దానికి ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ ఏం లేకపోతే స్టూడెంట్ విల్ హ్యావ్ గుడ్ హోప్స్ ఫర్ హిస్ ఫ్యూచర్ అనమాట. ఏదైనా నథింగ్ బట్ ఏ ఫ్యూచర్. ఫ్యూచర్ ఏదైనా సరే ఫ్యూచర్ అన్నది వాళ్ళకి అనిపిస్తే కనుక ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్. సుధాకర్ గారు, ఇక్కడ పృథ్వీ గారు 2 విషయాలు మెన్షన్ చేయడం జరిగింది. ర్యాగింగ్ అనేది టాప్ లెవెల్ నుంచి కూడా పర్యావరణంలోకి తీసుకున్నట్లయితే కొంచెం సేఫ్ సైడ్ ముందుగానే మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది, మధ్యలో ఎవరిని ఇంటర్వెన్షన్ చేయకుండా డైరెక్ట్ యాక్షన్ తీసుకున్నట్టు ఉండాలని చెప్పేసి. మీ యూనివర్సిటీ అలాగే ఉంటుందా? No, from the vice chancellor, they're very serious to avoid all these. ఇంకోటి ఒకటి ఏంటంటే అసలు ఆ ఇన్స్టెన్సే ఎప్పుడూ లేదు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో. దాదాపు 70% ఆఫ్ ద స్టాఫ్ విత్ ఇన్ ద క్యాంపస్ క్వార్టర్స్లోనే ఉంటారు. దేర్ ఈజ్ అ మెంటరింగ్, స్టూడెంట్స్ మెంటరింగ్ ఉందన్నమాట అక్కడ. అండ్ చాలామంది తెలుగు స్టాఫ్ కూడా ఉన్నారు అక్కడ, ఫ్యాకల్టీ. నైస్. సో యూనివర్సిటీ ఏం చేసిందంటే సెట్ ఆఫ్ స్టూడెంట్స్, సో అండ్ సో స్టాఫ్ ఈజ్ అ మెంటర్, సో ఆల్ ది టైమ్ అవైలబుల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడ. ఇక చాలా మంచి యాక్షన్ అండ్ మంచి కాల్ తీసుకున్నారని చెప్పాలి సంకల్ చంద్ర నుంచి. ఇక స్ట్రీమ్స్, ఇంజనీరింగ్ అనగానే ఒక్క ఐటీ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో స్ట్రీమ్స్ ఉన్నాయి. అందులో పెట్రోలియం అనేది ఒక బూమింగ్ స్ట్రీమ్ అని చెప్పొచ్చు. అంటే మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి అన్ని రకాల స్ట్రీమ్స్ అప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే కొంతమందిని స్పెసిఫిక్గా వాళ్ళ ఇంపార్టెన్స్ రిక్వైర్మెంట్ బట్టి మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? No, see, along with, no doubt, everyone, అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అంతా మాట్లాడుకుంటాం కదా. బట్ దే హ్యావ్ ఎ కోర్స్ బీటెక్ స్పెషలైజింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇది కాకుండా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఇటు పలు రకాల కోర్సెస్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా బూమింగ్ ఉన్న సెక్టర్స్, మంచి సాలరీస్ పే చేస్తారు ఇందులో అని విన్నాను. అవి మీ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు అయితే? సో మోస్ట్లీ ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్, ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది యూనివర్సిటీ. వండర్ఫుల్ సార్. సో పృథ్వీ గారు, ఇప్పుడు ఒక యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఏ విధంగా ఉండాలంటారు? ఇప్పుడు సంకల్ప యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ వెళ్ళాల్సినటువంటి ఆలోచన పెట్టుకుంటే, మనకి గుజరాత్లో ఆ ఫుడ్కి మన తెలుగు ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఏంటంటే స్పైసీ ఫుడ్ అలవాటు, అండ్ రైస్ బౌల్, మన మెయిన్ రైస్ ఉండాలా, అండ్ పోహా అండ్ పవా ఉంటుంది వాళ్ళకి అక్కడ. ఈ ఫెసిలిటీస్ అన్నది అదొక కొంచెం క్లస్ట్ ఉంటుంది ఒకటి. అండ్ హాస్టల్స్ కూడా ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఏ యూనివర్సిటీస్ అయినా మన తెలుగు యూనివర్సిటీస్లో హాస్టల్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ జాబ్. అవును, బయట ఉండలేరు. బయట రూమ్ తీసుకుని ఉండాలంటే ఒకటి ఎక్స్పెన్స్, ఒకటి సెకండ్ థింగ్ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. హాస్టల్ ఆప్ట్ చేసుకోవాలి. అంతవరకు వెళ్ళి హాస్టల్ ఆప్ట్ చేసుకోవాలంటే కనుక హాస్టల్లో ఈ ఫెసిలిటీస్ ప్రొవైజన్ అనేది ఖచ్చితంగా ఉండాలా. అండ్ ఎనీవే సార్ చెప్పినట్టు ఇందాక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఈ హాస్టల్ ఫెసిలిటీస్ దగ్గరికి వచ్చేసరికి మన తెలుగు పిల్లలు ఎక్కువ ఆలోచిస్తారు. సో మరి సుధాకర్ గారు చెప్పాలి హాస్టల్ ఫెసిలిటీ. యూనివర్సిటీ యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్ మన తెలుగు ఫుడ్, ఆర్ వీ కెన్ సే ఫ్రమ్ అదర్ స్టేట్స్ అందరికి కలిసి సపరేట్ మెస్ చేయాలని ప్లాన్లో ఉన్నారు హాస్టల్ పెట్టాలని. ఓకే. సో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఐ థింక్ అవర్ స్టూడెంట్స్ కెన్ గెట్ ద ఫుడ్ వాట్ ఈజ్ అవైలబుల్. మనం ఏం తింటున్నామో ఇక్కడ డెఫినెట్గా అవైలబిలిటీ ఉంటుంది. హాస్టల్ ఫీజు అనేది కొంచెం అందుబాటులోనే ఉంటుందా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది? ఈజ్ ఎ నామినల్ ఫీజ్. ఇంకోటి కూడా చెప్తాను నేను ఇక్కడ ఫీజుకి సంబంధించి. బీటెక్ కోర్స్ అనుకోండి, 4 years ఫీజు 8,54,000. ఓకే. సో దే కెన్ పే ఇయర్లీ ఆల్సో ఇఫ్ యూ డివైడ్. స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం అయితే యూనివర్సిటీ ఈస్ గివింగ్ 2 installments ఆల్సో. ఓకే. ఓకే. అండ్ దీస్ ఫీజ్ కవర్స్ ఫీజ్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఎక్స్పెన్సెస్, ఎవ్రీథింగ్ మొత్తం కలిపి తెలుగు కన్నా బెటర్గానే ప్రొవైడ్ చేస్తారు. ఇంకేమీ ఎక్స్ట్రా ఫీజు ఏమి ఉండదు. ఎగ్జామినేషన్ ఫీజు ఇవేమీ ఉండవు. ఈ ఫీజులో ఎగ్జామినేషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, కాన్వొకేషన్ ఫీజు అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే. ఓకే, నైస్ అండి. సో అలాగే అంటే పృథ్వీ గారు ఇంకొక మాట మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. యూనివర్సిటీస్ అనగానే ప్లేస్మెంట్స్తో పాటుగా అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ, నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా ఎంటెక్ చేయాలన్నా, లేకపోతే ఆ యూనివర్సిటీ నుంచి ఎటువంటి రాయితీలు, హెల్ప్ఫుల్నెస్ ఉంటుంది అనేది చూసుకుంటుంటారు.
దానికి సంబంధించి మీరేం చెప్తారు, ఎలా ఉండాలంటారు ఒక యూనివర్సిటీ? నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే యూనివర్సిటీ అయినా సరే కొలాబరేషన్స్ ఇప్పుడు ఎక్కువ, అబ్రాడ్ కొలాబరేషన్స్ తోటి, అక్కడ ఉన్న యూనివర్సిటీస్ తోటి స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. అండ్ అబ్రాడ్లో ఉండేటువంటి యూనివర్సిటీ సపోర్ట్స్ చేస్తుంటే ఆటోమేటిక్గా స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ స్టూడెంట్స్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంఎస్ చేసుకుంటే తర్వాత అక్కడ ఎంఎస్ చేసుకుంటానికి కొన్ని స్ట్రీమ్స్ అక్కడ చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా అబ్రాడ్లో ఉండేటువంటి యూనివర్సిటీ సపోర్ట్స్ కనుక ఈ కొలాబరేషన్స్ కనుక ఈ యూనివర్సిటీ తోటి ఉంటే కనుక జాబ్ ప్లేస్మెంట్స్ అండ్ ఆల్సో ఫర్దర్ ఎడ్యుకేషన్కి చాలా ఎక్కువ ఉపయోగం పడుతూ ఉంటుంది. అండ్ యూనివర్సిటీ తోటి అబ్రాడ్ కొలాబరేషన్ ఏదైనా మనకి ఉంటే కనుక ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్యూచర్. పిల్లల దృష్ట్యా అది చాలా మంచి ఫ్యూచర్ ఇస్తుందని చెప్పచ్చు. ఇప్పుడు ఏ స్ట్రీమ్ ఉంది, ఇప్పుడు సాఫ్ట్వేర్ నుంచి వచ్చారు, సాఫ్ట్వేర్ తర్వాత ఏ కోసం అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక్కడతో అవ్వదు, ఇక్కడ ఎంఎస్ అయినా సరే అబ్రాడ్ వెళ్తారు. అంటే బీటెక్ అయిన తర్వాత ఎంఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్ ఫీ స్ట్రక్చర్స్ కానీ తర్వాత అబ్రాడ్ వెళ్ళటానికి కొలాబరేటెడ్ యూనివర్సిటీస్ డిపెండ్ మీద ఆధారపడుతుంది ఎడ్యుకేషన్ ఆఫ్ ద పిల్లలు అన్నది. అది ఎట్లా ప్రొవైడ్ చేస్తారో అని చూడాలి వాళ్ళు. సో సుధాకర్ గారు మీరు చెప్పండి మరి. సంకుల్ చంద్ పటేల్ యూనివర్సిటీ దాదాపు ఒక 25 ఫారిన్ యూనివర్సిటీస్ కొలాబరేషన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ది టాప్ ర్యాంకింగ్ యుఎస్ యూనివర్సిటీ కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ. అండ్ అలాగే ఇక్కడ ఎంటెక్ అనేది మరి మీరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారా, ఏ ఫీజు ప్రొవైడ్ చేస్తున్నారా? యా, బీటెక్తో పాటు దేర్ నంబర్ ఆఫ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ అవైలబుల్. ఎంటెక్ సివిల్, ఎంటెక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, దెన్ ఎంటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్. బట్ ఎంటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ హ్యాస్ స్పెషల్ ఫెసిలిటీ ఉంది. ఇట్ యూ కెన్ సే ఫ్రీ అడ్మిషన్ ఎంటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇక నార్మల్ ఫీజు ఏంటంటే ఈచ్ ఇయర్ 1 lakh, 2 years 2 lakhs కదా. గేట్ క్వాలిఫై అయ్యుంటే దే ఆర్ పెయిడ్ 30,000 రూపీస్ స్టైఫండ్ ఎవ్రీ మంత్. వాళ్ళకి 30,000 స్టైఫండ్. 30,000 మీరు చూడండి, ఆల్మోస్ట్ 7,20,000 2 yearsకి స్టైఫండ్ వస్తుంది కదా. ఫీజ్ ఓన్లీ 2 lakhs. సో దే ఆర్ స్టిల్ సేవింగ్ లాట్ ఆఫ్ మనీ. అదే గేట్ క్వాలిఫై కాకున్నా కూడా దే ఆర్ పెయిడ్ 20,000 రూపీస్ ఎవ్రీ మంత్. ఓకే, అది సంకల్ చంద్లో అయితే. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే ఫ్రీ అడ్మిషన్, స్టిల్ దే ఆర్ సేవింగ్ మనీ. అది క్లియర్ అనేది తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ సార్ చెప్పిన పాయింట్, మీరు గేట్ క్వాలిఫై అయితే 30,000 స్టైఫండ్ మీకు రాగా మీరు కట్టే ఫీజు అందులోంచి మైనస్ చేసుకున్నా కూడా ఇంకా మీ దగ్గర ఎంత మిగులుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది కాకుండా గేట్ క్వాలిఫై అవ్వకుండా కూడా మీరు సంకల్ చంద్లోనే ఎంటెక్ చేసినట్లయితే 20,000 స్టైఫండ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇన్ దట్ వే ఆల్సో మీకు ఫీ అనేది ఇక్కడ మైనస్ అయిపోతుంది. సో ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఒక మంచి కాస్ట్తో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ పృథ్వీ గారు కూడా ఇక్కడ మనకి ఎటువంటి యూనివర్సిటీ అయినా సరే ప్రొవైడ్ చేయాల్సిన మినిమం అండ్ మ్యాక్సిమం అండ్ దానికి సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది. బట్ అన్నింటినీ కూడా ఇక్కడ సంకల్ చంద్ యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకా జాయినింగ్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకున్నా, ఫీజుకి సంబంధించిన విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకున్నా, మీ ఇండివిజువల్ స్కోర్స్ చెప్పి జాయినింగ్, అడ్మిషన్స్ వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఇక్కడ వాళ్ళతో తెలుసుకోవాలి ఆఫీసర్స్తో అనుకుంటే డిస్ప్లే అవుతున్నాయండి నెంబర్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వీళ్ళకి హైదరాబాద్లో ఆఫీస్ కూడా ఉంది. హైదరాబాద్ ఆఫీస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా మీ డౌట్స్ క్లారిఫై చేసుకుని జాయినింగ్ అనేది ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవచ్చు. సో కామెంట్ సెక్షన్లో కూడా ఈ ఎపిసోడ్ నుంచి మీరు ఏమి అర్థం చేసుకున్నారు, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీనికి సంబంధించిన పర్సన్స్ మీకు ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఒక మంచి డిబేట్ అనేది మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.